వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి రిలీజ్ మూవీస్ గురించి. 2025 రిపబ్లిక్ డేకి అండ్ రవితేజ అన్నది ఒక రిలీజ్ మూవీ చేశారు, నేనింతే మూవీ. అండ్ ఈ మూవీకి పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ చేశారు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి అండ్ సినిమాలోకి మనం ఎలా వెళ్ళాలి అండ్ ఈ సినిమా ఫీల్డ్లోకి మనం ఎలా వెళ్తే బాగుంటుంది అని ఈ మూవీ మొత్తం తన బయో స్టోరీ గురించి ఆ మూవీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మూవీని చూసి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రవితేజ కష్టం అండ్ పూరి జగన్నాథ్ గారి కష్టం. ఈ మూవీకి అండ్ పూరి జగన్నాథ్కి డైరెక్షన్లో ఒక పేరు నిలబెడితే అండ్ రవితేజ అన్నకు మాత్రం అసలు ఇంకో పేరు నిలబెట్టింది. ఈ మూవీ తర్వాత అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇంకా హిట్లు కొట్టుకుంటూనే వెళ్ళిపోయారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనం ఈ మూవీ ద్వారా రెండు విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ ఈ మూవీ గురించి మనం పూరి జగన్నాథ్ గారు పడిన కష్టం అండ్ రవితేజ గారు పడిన కష్టం ఈ మూవీస్ గురించి మనం చాలా గట్టిగా నేర్చుకోవచ్చు. అండ్ ఒకప్పుడు జనరేషన్కి ఇన్స్పిరేషన్ వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న ఇన్స్పిరేషన్ బట్టి అండ్ ఒక రవితేజ అన్న ఒక నాని అన్నని తీసుకెళ్ళి మనం తెలుగు ఇండస్ట్రీకి ఒక ఇన్స్పిరేషన్ వీళ్ళిద్దరిని తీసుకొని తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. బట్ రవితేజ అన్నకు మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ ఉండడం జరిగింది. ఆ మూవీలో మనం క్లారిటీగా గమనిస్తే ఆ ఒక ఇన్స్పిరేషన్ మెగాస్టార్ గారే రవితేజ గారికి. రిలీజ్లో ఇంతవరకు అయిన మూవీస్లో అండ్ ప్రతి ఒక్క మూవీ చూసుకుంటే మన పూరి జగన్నాథ్ గురించి అయింది. పూరి జగన్నాథ్ తీసిన డైరెక్షన్ చేసిన మూవీస్ మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీస్ ఇప్పుడు మనం బాగా ఒకప్పుడు ఆ మూవీస్ తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు వేసినాయి. ఒకప్పుడు పూరి జగన్నాథ్ వేరు, ఇప్పుడు వచ్చే పూరి జగన్నాథ్ వేరు. సరైన కంటెంట్ లేక అండ్ వెనకబడ్డారు. కానీ ఒకప్పుడు పూరి జగన్నాథ్ మాత్రం అండ్ తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు వేశాడు. అండ్ రవితేజ అయితే ఏమి, ఒక ఎన్టీఆర్ అయితే ఏమి, ఒక ప్రభాస్ అన్న అయితే ఏమి, ఒక మహేష్ బాబు అయితే ఏమి, అండ్ ఒక అల్లు అర్జున్ అయితే ఏమి, వీళ్ళందరికీ ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు ఈ స్థానం సంపాదించారంటే మన పూరి జగన్నాథ్ గారే కారణం. ఎందుకంటే ఇప్పుడు సరైన కంటెంట్ లేక వెనుకబడుతున్నాడేమో కానీ పూరి జగన్నాథ్ ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు వేశాడు. ఒక దేశముద్రు అయితే మనకు చాలు. ఈ శరీరం మీద మీరు ఎందుకంత మమకారం పెంచుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఒక యూడియట్ అయితే ఏమి తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు. అండ్ ఒక బుజ్జిగాడైతే ఏమి బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి చిట్టంగా ఉన్నావు. తమ్మి బస్సు హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తే? 6:00 బస్సు హైదరాబాద్ వెళ్ళలేదు అనుకో. అండ్ ఒక పోకిరి అయితే ఏమేంటి ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఇవల్ల మూవీస్ కలిసి అండ్ ఒక టెంపర్ అయితే ఏమి జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది. ఈ మూవీస్ అన్నీ ఒక తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు వేసాయి. అండ్ ఇప్పుడు చూసిన జనాలు ఒక లైక్ Then they insult you. Then they fight you. అండ్ ఒక డబల్ స్మార్ట్ మూవీ పూరి జగన్నాథ్ పని అయిపోయింది, ఇక పూరి జగన్నాథ్ మూవీస్కి పనికి రానంటున్నారు. కానీ ఒకప్పుడు పూరి జగన్నాథ్ ఈ తెలుగు 2 రాష్ట్రాలను ఊపేశాడు. ఒకనొక టైంలోనే మన ఎస్ఎస్ రాజమౌళి గారు అన్నాడు, సార్ మాకు నీలాగా మూవీస్ 6 నెలల్లో సినిమా తీసిన ఇండస్ట్రీ హిట్ ఎలా కొట్టడం ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటుందండి. నేను నిజంగా అడుగుతున్నాను, ఒక రెండు రోజులు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయాలి ఉంటుంది. బట్ అది మాకు కుదరదు అని అన్నారు. పెద్ద డైరెక్టర్లే పూరి జగన్నాథ్ని పొగిడారు. బట్ ఇప్పుడు సరైన కంటెంట్ లేక పూరి జగన్నాథ్ గారు వెనుక పడుతున్నారు. కానీ మరి కొన్నిసార్లు సింహం అనేది 2 అడుగులు వెనక్కేసిందంటే 4 అడుగులు ముందుకేస్తుంది. మనకి వీలైనంత త్వరగానే మళ్ళీ పూరి జగన్నాథ్ గారు అప్డేట్ ఇస్తారు. అండ్ ఈ మూవీ చాలా గట్టిగా ప్లాన్ చేస్తారు. ఒక్కసారి మళ్ళీ పూరి సార్ మీరు సరైన కంటెంట్ పెంచుకొని మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎన్నో సిచ్యువేషన్లో ఎన్నో సందర్భాల్లో పూరి జగన్నాథ్ గారు ఫ్లాప్లో ఉన్నప్పుడు అండ్ ఒక రవితేజ అన్న ఒక ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ పూరి జగన్నాథ్ ఫ్లాప్లో ఉన్నప్పుడు టెంపర్ మూవీతో అండ్ పూరి జగన్నాథ్ గారిని ఎక్కడో పెట్టాడు మన ఎన్టీఆర్ అన్న. అండ్ మళ్ళీ ఒకసారి ఫ్లాప్లో ఉన్నప్పుడు మన రవితేజ అన్న ఆ ఈడియట్ మూవీ తెచ్చి పూరి జగన్నాథ్ని మరీ పైకి లేపారు. బట్ మళ్ళీ ఒక అవకాశం ఎవరో ఒకరి దగ్గర నుంచి వస్తుంది అని నేను కోరుకుంటూ ఉన్నా.
ఒకప్పుడు జనరేషన్కి మన తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చిరంజీవి గారు కారణమైతే అండ్ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అండ్ మనకి మాత్రం ఒక రవితేజ అన్న ఒక నాని అన్న వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలు వచ్చినా అండ్ మనం గట్టిగా మనతో ఏమీ కాదనుకున్న సిచ్యువేషన్లో మనం రవితేజ అన్న బయోగ్రాఫ్ విని అండ్ మళ్ళీ మనం తిరిగి మూవ్ ఆన్ అయి వెళ్ళాలి. పూరి జగన్నాథ్గా ఒకప్పుడు 100 కోట్లు పోగొట్టుకొని మళ్ళీ తిరిగి పైకి లేచాడు, తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపాడు. బట్ అలాగే రవితేజ నవ్వుగా చాలా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. ఈరోజు ఒక తెలుగు ఇండస్ట్రీకి యూత్ కాన్ఫిడెన్స్గా వెళ్తున్నారంటే అండ్ ఒక రవితేజ అన్న అండ్ ఒక నాని అన్న ఇప్పుడు రీసెంట్గానే ఆయన మన కిరణ బావరంబుగా వెళ్ళాడు. బట్ వీళ్ళ ముగ్గురిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం వెళ్ళాలి. వీళ్ళ ముగ్గురు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్తే మనం మాత్రం వీళ్ళ ముగ్గురిని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలుగు ఇండస్ట్రీలోకి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నా.